హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పిజ్జా దోశ ఎలాగా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుండిద్దండి పిజ్జా దోశ. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా మనం పిజ్జా దోశకి ఒక గ్లాస్ మినప్పప్పు, పావు గ్లాసు బియ్యం, ఈ రెండింటిని నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకోవాలండి, లేకపోతే 8 అవర్స్. మార్నింగ్ అయితే 8 అవర్స్ నానబెట్టుకోండి. అలా నానిన వాటిని మిక్సీ పట్టుకోండి. చాలా సాఫ్ట్గా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగ మెత్తగా సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, చిటికెడంతా సోడా ఉప్పు వేసుకొని కలుపుకోండి. దోసపిండి కన్నా ఇంకొంచెం తిక్కుగా కలుపుకోండి. తర్వాత పెనం పెట్టుకొని, దోశ పెనము అసలు హీట్ అవ్వనీయకుండా తక్కువ హీట్లోనే ఈ పిండి వేసుకోవాలండి. ఎక్కువ హీట్ అయితే వేయంగానే అది దోశ అంతా క్రిస్పీగా అయిపోద్ది. అలా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి దోశ. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇది చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఈ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే తొందరగా చేసి పెట్టచ్చు. చాలా త్వరగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం వెడల్పుగా వేసుకోవాలండి. పిండిని వెడల్పుగా మందంగా వేసుకోవాలి. ఇది గ్యాస్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఎక్కువగా క్రిస్పీగా అవ్వకూడదు. ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. అలా పొంగినట్టు వస్తుంది. ఇప్పుడు దాన్ని తిప్పుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా దోశ ఎప్పుడు క్రిస్పీగా అవ్వకూడదు, సాఫ్ట్గా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మనం బేక్ చేస్తాం కాబట్టి సాఫ్ట్గానే ఉండాలి, మెత్తగా. ఇప్పుడు దీన్ని ప్లేట్లో పెట్టుకొని, ప్లేట్కి కరెక్ట్గా పెట్టుకొని ఒక స్పూన్తో హోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో టొమాటో సాసు, చిల్లీ సాసు వేసుకోండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. నేను టమాటా, క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్ వేసాను. తర్వాత చీజ్ వేసాను. ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ మీద అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఓవెన్లో హీట్ చేద్దాం. ఇప్పుడు మనకి పిజ్జా దోశ రెడీ అయిపోయిందండి. 20 మినిట్స్ బేక్ అయితే సరిపోద్దండి ఓవెన్లో. మనకి స్టవ్ మీద అయినా 20 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ దోశ రెడీ అయిపోయింది కాబట్టి. చాలా బాగుండిద్దండి పిజ్జా దోశ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.